బిడ్డలైన మీ అందరికీ ఈ సమయమందు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. బిడ్డలారా బాగున్నారా? మీ అందరి కొరకై అనుదినము మేము సంఘములో ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. చూడండి బిడ్డలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభువారు చలవిస్తున్నారు. మనలో ఎవరైనా యేసయ్యని వెంబడించాలి అనుకున్నట్లయితే వారు ఏం చేయాలంటే మొట్టమొదటగా తను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకున్నట్టు మనము దీని బిడ్డలారా చనిపోవాలని అర్థం. అంటే మనము అంటే మనలో ఉన్న అహం, మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న అతిశయం, మనలో ఉన్న అహంకారం, ఇవన్నీ కూడా చనిపోవాలి. మనం రిక్తులు అవ్వాలి. అప్పుడు సిలువనెత్తుకోవాలి. సిలువనెత్తుకొని మనం యేసుని వెంబడించాలి. అంటే మనం సంపూర్ణమైన మార్పు కలగాలి. మనలో పాపం పోవాలి, మనలో గర్వం కానీ ఇంకా లోక సంబంధమైన ప్రతిదీ కూడా మనం విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టి సంపూర్ణంగా మార్పు కలిగి, లేక మారు మనసు కలిగి, పరిశుద్ధత కలిగి, విశ్వాసం కలిగి, దైవభక్తి కలిగి దేవుని అనుసరిస్తే, దైవ మార్గంలో జీవిస్తూ ఉంటే దేవుని ద్వారా మనకు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు కలుగుతాయి. దీని బిడ్డలారా, ఈరోజు మనలను మనము ప్రత్యేకంగా పరిశీలన చేసుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం కూడా వాక్యం చలవిస్తుంది. మీలో ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలనని దేవుని వాక్యం చలవిస్తూ ఉన్నది. దీని బిడ్డలారా, మనము దేవుని అనుసరించాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా ఆయన అనుసరించలేం. కనుక ఈ ఈ ఈ శ్రమ దినాలలో లేకపోతే ఈ ఉపవాస దినాలలో మనం పరిశీలన చేసుకొని మనం పరీక్ష చేసుకొని ఎక్కడైతే తప్పిదమ్మ కానీ పొరపాటు కానీ ఉన్నదో అది సరి చేసుకొని దేవుని అనుసరించుదాం, దేవుని దీవెనలు పొందుదాం. అలాంటి దైవ కృప, దైవ దీవెనలు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.